Hello everyone, welcome to AKS IAS Institute. So this is Santosh Koka. Yesterday we have seen the important sustainable social and economical development related issues, right? MCQs kuda chusam most expected. So ee video lo Conquer prelims lo quick revision economics sambandhinchi sustainable development goals అనేవి చూద్దాం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఇంపార్టెన్స్ ఏంటి అంటే సస్టైనబుల్ వే ఆఫ్ లైఫ్ని మనం టార్గెట్ చేసుకుని అట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్ అండ్ ప్రాగ్మటైజం అండ్ ఆల్సో మనకి టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో అంతకుముందు మనం అర్థం చేసుకుంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని 2000 నుంచి 2015 వరకు మనం డీల్ చేసాం, రైట్? సో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మనకి టోటల్ 8 ఉన్నాయి. సో 8కి సంబంధించి మనం చూసుకుంటే పవర్టీ, ఎడ్యుకేషన్, సో మనకి మేజర్ డిప్రివేషన్స్ ఏముంటాయి సొసైటీలో దానికి సంబంధించి ఇంక్లూడ్ చేసుకుంటూ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎస్టీజీకి వచ్చేసరికి సో మనకున్న క్లైమేట్ చేంజ్ కావచ్చు, అదేవిధంగా కొన్ని జెండర్ ఇన్ఈక్వాలిటీ లాంటివి యాడ్ చేస్తూ మనకి టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి స్పెసిఫిక్గా తీసుకొచ్చారు డ్యూరింగ్ 2016 to 2030, రైట్? సో దీస్ గోల్స్ వేర్ స్టార్టెడ్ అంటే ఈ పర్టికులర్ గోల్స్ తీసుకురావాలి అనే పర్టికులర్ థీమ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే సో యుఎన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో రియో అంటే బ్రెజిల్లో మనకి జరిగిన ఈ రియో సమ్మిట్లోకి సంబంధించి మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్? సో 2012లో ఈ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే అప్పటికే ఉన్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది, రైట్? సో అయితే వన్ బై వన్ మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఓవర్ వ్యూగా మనం అర్థం చేసుకుంటే 3 డివిజన్గా మనం చూసుకోవచ్చు. ఒకటి ఎకనామిక్ గోల్స్గా మనం చూడొచ్చు, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ గోల్స్గా ఉన్నాయి, సోషల్ గోల్స్గా ఉన్నాయి. సో టోటల్ ఈ 17 గోల్స్ 167 టార్గెట్స్ ఇంక్లూడ్ చేసుకునేలా క్రియేట్ చేశారు, రైట్? మనకి పైకి కనిపించేవి ఓన్లీ 17 గోల్స్ మాత్రమే. దానికి ఇంటర్లింకింగ్గా మనకి ఇన్ డెప్త్ ఉన్న 167 టార్గెట్స్ అంటే ప్రతి గోల్కి డిఫరెంట్ టార్గెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ టోటల్ 167 టార్గెట్స్ అయితే ఉన్నాయి, రైట్? ఇవి ఈజీగా మనం రిమెంబరెన్స్ చేసుకోవడానికి డిఫరెంట్ గోల్స్ అనేవి 3 డైమెన్షన్స్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకటి సోషల్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్, రైట్? సో మనకున్న 17 గోల్స్ వన్ బై వన్ మనం ఒకసారి చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1. సో ఇక్కడ నో పవర్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ గోల్గా మనం తీసుకొచ్చాం, రైట్? సో దీంట్లో మనకి పవర్టీని ఎండ్ చేయాలి అంటే అన్ని ఫామ్స్లో. పవర్టీ అంటే నాట్ ఓన్లీ రిలేటెడ్ టు సర్టెన్ సర్కమ్స్టెన్సెస్. పవర్టీ అంటే ఇక్కడ పేదరికం ఒక విషియస్ సైకిల్గా అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పవర్టీ ఎరాడికేట్ చేయాలనే టార్గెట్తో మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1 అనేది ఉంది. అయితే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, సోషల్ ఇంక్లూజన్, ఎకనామిక్ గ్రోత్ అనేవి కనెక్ట్ చేసుకుంటూ ఈ నో పవర్టీ అనేది తీసుకొచ్చాం, రైట్? సో నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ పవర్టీ రిలేటెడ్గా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 1కి సంబంధించి మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి సంబంధించి పిఎం కిసాన్ లాంటి కొన్ని స్కీమ్స్ అయితే తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ రిలేటెడ్గా సో మనం కొంత పవర్టీని ఎరాడికేసే సిచ్యువేషన్స్ని తీసుకొచ్చాం, రైట్? సో నెక్స్ట్ మనకి సైకిల్ ఆఫ్ జీరో హంగర్. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2గా మనం తీసుకున్నాం. సో జీరో హంగర్ అనేది, రైట్? అంటే ఇక్కడ ఆకలిని మనం తగ్గించాలి, రైట్? అది మెయిన్ టార్గెట్ ఇక్కడ. సో అయితే ఈ పర్టికులర్ సైకిల్ని ఒకసారి అర్థం చేసుకుంటే మనకి హంగర్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడం ఫస్ట్ సిచ్యువేషన్. అంటే మనకున్న స్టార్వేషన్, మాల్ న్యూట్రిషన్ ప్రతి దేశంలో అంటే ఈవెన్ మనకి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మనకి ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే మన ఆఫ్రికన్ నేషన్స్ లాంటి వాటిలో స్టార్వేషన్, మాల్ న్యూట్రిషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది, రైట్? సో అయితే ఎండ్ హంగర్ అనేది ఫస్ట్ సైకిల్లో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అయితే ఫుడ్ సెక్యూరిటీని మనం అచీవ్ చేయడం సెకండ్ ఆస్పెక్ట్గా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫుడ్ సెక్యూరిటీతో పాటు మనకి న్యూట్రిషన్ అంటే ఇంప్రూవ్ చేయొచ్చు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ హంగర్ని తగ్గించాలి, అట్ ద సేమ్ టైం
ఫుడ్ సెక్యూరిటీని, అంటే ఫుడ్ సెక్యూరిటీ ఏంటంటే ఆహార భద్రత అనేది ఇంపార్టెంట్. సో తర్వాత మనకి న్యూట్రిషన్, పోషకాహారం ఇంప్రూవ్ చేయడం కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు 4th స్టేజ్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడం, అంటే మనం ఎంతవరకు మనం ఈ సైకిల్స్ని మనం ఫాలో అవుతున్నాం, ఈ సైకిల్లో ఉన్న ప్రతి స్టేజ్ని ఫాలో అవుతున్నాం అనేది చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా మనం హంగర్ని కూడా ఎండ్ చేయొచ్చు, రైట్. సో ఈ పర్టికులర్ విషియస్ సైకిల్లో మనం ఇది చూడొచ్చు. సో దీనికి సంబంధించి అంటే హంగర్ రిలేటెడ్గా కూడా మనం కొంత స్కీమ్స్ అయితే తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎం పోషణ్ కావచ్చు, రైట్. అదేవిధంగా మిడ్ డే మీల్ స్కీమ్ లాంటివి తీసుకొస్తూ చిల్డ్రన్ వైజ్ కావచ్చు, మన ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించి కావచ్చు, ఇవి బాగా ఉపయోగపడేలా ఇండియా మనం ముందుకు తీసుకెళ్తున్నాం, రైట్. నెక్స్ట్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, ఇది మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3గా మనం తీసుకున్నాం. సో ఇక్కడ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, హెల్తీ లైఫ్స్, వెల్ బీయింగ్ ఆల్ ఏజెస్లో, అంటే అందరి వయస్సులకు సంబంధించి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మనం తీసుకురావాలి. సో దీనికి సంబంధించి ప్రత్యేకించి మన భారతదేశం ఆయుష్మాన్ భారత్ అనేది తీసుకొచ్చింది, రైట్. సో ఆయుష్మాన్ భారత్ సంబంధించి మనం చూసుకుంటే లో ఇన్కమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్ అయితే మనం ముందు తీసుకెళ్తున్నాం, రైట్. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 4th క్వాలిటీ ఎడ్యుకేషన్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4గా తీసుకున్నాం. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి 3 లెవెల్స్ ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఇంక్లూజివిటీ అవసరం, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో వాటికి సంబంధించి మనకి డిఫరెంట్ టైప్స్లో మనం చూసాం. హెచ్డిఐలో కూడా మనం డిఫరెంట్ హెచ్డి కావచ్చు, ఎంపీఏ కావచ్చు, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంక్లూజివిటీ అంటే సమ్మిళితత్వం, అందరినీ చేరిక చేయాలి ఇక్కడ. అండ్ ఈక్విటీ అంటే సమానత్వం, అంటే లింగ భేదాలు లేకుండా మనం చూసుకోవాలి. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మన భారతదేశం ఏం తీసుకొచ్చింది, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ప్రథమంగా మనం ఫోకస్ చేసుకోవచ్చు, రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం కాంపోనెంట్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ అనేది మనం SDG 5 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5గా మనం తీసుకురావచ్చు. సో ఇక్కడ మనం ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ కావచ్చు, అంటే మహిళా సాధికారతకు సంబంధించి, ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ అంటే చిన్నపిల్లల, ముఖ్యంగా ఆడపిల్లల సాధికారతకు సంబంధించి కావచ్చు, ఈక్వల్ ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ స్టడీ లెవెల్లో కావచ్చు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రిలేటెడ్ కావచ్చు, వాళ్ళకి సాధికారత కనిపించాలి. అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలు అనేవి కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఈక్వల్ రైట్స్, వాళ్ళ యొక్క హక్కులు సమానత్వంగా ఉండాలి అనేది కూడా మనం ఫోకస్ చేస్తూ ఈ గోల్ అనేది ఫోకస్ చేశారు. అయితే ఇండియా తరపు నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ బేటీ బచావ్, బేటీ పడావ్ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి జెండర్ ఈక్వాలిటీని మనం ప్రోత్సహించే విధంగా ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్, రైట్. సో దీనికి సంబంధించి మనం SDG 6 6వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం వాటర్ రిలేటెడ్గానే చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే వాటర్ శానిటేషన్ అందరికీ కల్పించాలి, రైట్. ఇక్కడ మనకి సస్టైనబిలిటీ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అవైలబిలిటీ అనేది చూసుకోవాలి. ఫస్ట్ అందరికీ ఆ వాటర్ అంటే నీటి లభ్యత ఉందా లేదా, లేదా సస్టైనబిలిటీకి సంబంధించి మనం మేనేజింగ్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అంటే భవిష్యత్తు తరాలకు సంబంధించి మనం నిర్వహిస్తున్నామా లేదా వాటర్ని సరిగ్గా, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ని సరిగ్గా పంపిణీ చేస్తున్నామా లేదా, శానిటేషన్ అంటే ప్రొవైడింగ్ సేఫ్ అండ్ హైజీనిక్ శానిటేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకి సరైన పారిశుద్ధ్యం అందిస్తున్నామా లేదా, ఇవన్నీ మనం కేటగిరీస్లో వాటర్ అండ్ శానిటేషన్ SDG 6 అయితే ఉంది. దీనికి సంబంధించి మనం జల్ జీవన్ మిషన్ అనేది కూడా మనం తీసుకొచ్చాం, రైట్. ప్రాపర్ వాటర్ ఫెసిలిటీ అండ్ శానిటేషన్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ శానిటేషన్ రిలేటెడ్గా మనకి స్వచ్ఛ భారత్ స్కీమ్ కూడా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ స్కీమ్, రైట్. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ సస్టైనబుల్ ఎనర్జీ యాక్సెస్. సో ఇక్కడ సస్టైనబుల్ ఎనర్జీ యాక్సెస్ సంబంధించి సుస్థిరాభివృద్ధికి సంబంధించి శక్తి పొందడం అనేది, లభ్యత అనేది ఇక్కడ మనం చూసుకుంటే
అఫోర్డబిలిటీ ఉండాలి, అంటే మేకింగ్ ఎనర్జీ యాక్సెసిబుల్ టు ఆల్ ఇన్కమ్ లెవెల్స్, అంటే అఫోర్డబిలిటీ అందరికీ ఇంధనం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఫ్యూల్కి సంబంధించి వాళ్ళు ఎల్పిజి సిలిండర్స్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం చూస్తున్నాం. రిలయబిలిటీ, ఎన్ష్యూరింగ్ కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్ ఎనర్జీ సప్లై, రైట్. అదేవిధంగా మోడర్నిటీ, ఇంటిగ్రేటింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫర్ ఎఫిషియంట్ ఎనర్జీ యూజ్. మనకి ఏవైతే ఉన్నాయో సోలార్ పంప్స్కి సంబంధించి అగ్రికల్చర్లో మనం పిఎం కుసుమ్ అనే స్కీమ్ ద్వారా రైతులకి ఇరిగేషన్ రిలేటెడ్గా వాళ్ళకి సోలార్ పంప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంటే. సస్టైనబిలిటీని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామిక్ వయబిలిటీ దేని ద్వారా సాధ్యం? సస్టైనబుల్ ఎనర్జీ యాక్సెసిబిలిటీ ఉంటేనే మనం సాధ్యం అవుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. సో ఇక్కడ ఎస్టీజీ ఇందాక మనం చూసింది ఎస్టీజీ 7, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే డీసెంట్ వర్క్ అండ్ డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ అనేది చెప్పచ్చు. ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అని, ఇక్కడ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మనం ఎస్టీజీ 8 గోల్గా మనం తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ పారామీటర్లో చూసుకుంటే సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే సుస్థిర ఆర్థిక అభివృద్ధి లేదా గ్రోత్, వృద్ధి సంబంధించి డీసెంట్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంది. వేజెస్ కావాలి, ఫెయిర్ వేజెస్, సేఫ్ కండిషన్స్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, డిగ్నిటీ కోరుకుంటున్నారు, రైట్. సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్, కంటిన్యూస్ అండ్ స్టేబుల్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఓవర్ టైం. మనకి ఈ సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది? భవిష్యత్ తరాల వరకు మనకి ఎకనామిక్ గ్రోత్ ఒక పునాదిగా తీసుకుని వెళ్ళాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అంటే సమ్మిళిత వృద్ధి, రైట్. సో ఇక్కడ మనకి ఎకనామిక్ గ్రోత్ దట్ బెనిఫిట్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఓన్లీ కొన్ని సెక్షన్స్లే కాకుండా అన్ని సెక్షన్స్ కలుపుకుంటూ చేరిక చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే ఇంక్లూజివ్ గ్రోత్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ సస్టైనబుల్ గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్ దట్ డస్ నాట్ హార్మ్ ఎన్విరాన్మెంట్. నిన్న మనం చూసాం గ్రీన్ జీడిపి అంటే ఏంటి? జీడిపి మైనస్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్. అలాగే మనం జీడిపిలో ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ లేకుండా చూసుకుంటే దాన్నే సస్టైనబుల్ గ్రోత్గా మనం చెప్పచ్చు. ఫుల్ ఎంప్లాయ్మెంట్, ఎన్ష్యూరింగ్ ఎవ్రీవన్ హ్యాస్ యాక్సెస్ టు ప్రొడక్టివ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా, అంటే కాంట్రాక్ట్ బేస్డ్ కాకుండా, ఇన్ఫార్మల్ కాకుండా వాళ్ళకి మంచి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలి. ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఇన్నోవేషన్, ఎకనామిక్ అవుట్పుట్స్ మనకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా జాబ్స్ అనేవి ఉండాలనేది ఈ ఎస్టీజీ 8 గోల్. అయితే దీనికి సంబంధించి మనకి సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి కూడా మనకి వివిధ రకాల జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా ఏదైతే ఉందో, రైట్, ఎంజీ నరేగా అనేది కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని ఏరియాస్లో మంచి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి కూడా మనం ముందుకెళ్తున్నాం, రైట్. సో నెక్స్ట్ ద సినర్జీ డ్రైవింగ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్ అంటే సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, లేదా ఇన్నోవేటివ్ డ్రివెన్ ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఇన్నోవేషన్ని మనం ప్రోత్సహించడం కావచ్చు, ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రైట్, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రైట్. సో ఇవన్నీ మనం చూసుకుంటే మనకి ఇండియాకి సంబంధించి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు, రైట్. సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ మనం ముందుకు తీసుకునే విధంగా దీన్ని మనం సస్టైనబుల్ ప్రోగ్రెస్ అంటే సుస్థిర అభివృద్ధికి సంబంధించి ప్రోత్సహించే విధంగా ఈ ఎస్టీజీ గోల్ ఏదైతే ఉందో 9గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ నెక్స్ట్ 10th గోల్ ఏంటి? మనకి ఎస్టీజీ 10th గోల్ ఏంటి? రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ గ్లోబల్లీ, రైట్. అంటే అసమానత్వాన్ని తగ్గించడం అమాంగ్ కంట్రీస్ కావచ్చు, అంటే బ్రిడ్జింగ్ ఇంటర్నేషనల్ గ్యాప్స్ అనేవి చూసుకోవాలి. అర్థమైందా? ఓన్లీ నాట్ జెండర్, ఇది ఇన్ఈక్వాలిటీస్ అంటే ఓన్లీ జెండర్ రిలేటెడ్ కాదు. సో అమాంగ్ కంట్రీస్ అంటే లో ఇన్కమ్ అని, లేదా అండర్ డెవలప్డ్ అని, డెవలపింగ్ అని, డెవలప్డ్ అని కాకుండా విత్ ఇన్ కంట్రీస్, అడ్రస్సింగ్ డిస్పారిటీస్ locally also. Within countries also some disparities will be there, we have to reduce them. Reduce inequalities, ultimate goal of equality. అంటే మనం ఇన్ఈక్వాలిటీ అసమానత్వాన్ని తగ్గించడమే మన ఈక్వాలిటీ మెయిన్ ఉద్దేశం అనేది ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఇన్ఈక్వాలిటీకి సంబంధించి కూడా మనం వివిధ రకాల స్కీమ్స్ కూడా పొందుపరుచుకున్నాం, రైట్. సో అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం జెండర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి కూడా మనం ఈ ప్రత్యేకించి వాళ్ళని ప్రోత్సహించడానికి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రిలేటెడ్ కూడా, విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కూడా తీసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ మనకి సస్టైనబుల్ సిటీస్, ఇంక్లూజివిటీ, సేఫ్టీ అనేది చాలా అవసరం. రెసిలియన్స్ అండ్ సస్టైనబిలిటీ. ఇప్పుడు కొన్ని సిటీస్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి, వాటికి సంబంధించి సుస్థిరాభివృద్ధి మనకి ప్రధానం, రైట్. దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్గా
ఇది ఎస్టీజీ 11th గోల్గా మనం తీసుకుంటున్నాం. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే స్మార్ట్ సిటీస్ మిషన్, రైట్. సో చాలా ప్రతిష్టాత్మకంగా మనం అర్బన్ ఏరియాస్, అర్బనైజేషన్ రిలేటెడ్గా మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఇంక్లూజివిటీ, ఈక్వల్ యాక్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ రెసిడెంట్స్, ప్రొవైడింగ్ సెక్యూర్ అండ్ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ సిటిజన్స్, అండ్ ఆల్సో సస్టైనబిలిటీకి సంబంధించి కూడా రెసిలియన్స్ కూడా, స్థితిస్థాపకత అంటాం తెలుగులో. సో బిల్డింగ్ సిటీస్ దట్ క్యాన్ విత్స్టాండ్ అండ్ రికవర్ ఫ్రమ్ షాక్స్, ఎటువంటి ఎర్త్క్వేక్స్ కానీ ఏమైనా ఫ్లడ్స్ రిలేటెడ్గా ప్రమాదాలు జరిగినప్పుడు రెసిలియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్థితిస్థాపకత ప్రాథమికంగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వాటిని ఉద్దేశించి ఈ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ రిలేటెడ్గా మనకి ఎస్టీజీ 11th గోల్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి సైకిల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఎస్టీజీ 12th గోల్, రైట్. ఇక్కడ రెడ్యూస్ వేస్ట్, మనకి ఎఫిషియంట్ రిసోర్స్ యూజ్ కావచ్చు. ఇక్కడ మనకు ఒక లైఫ్ సైకిల్ చూసుకుంటే ఫస్ట్ వేస్ట్ని రెడ్యూస్ చేయడం, అంటే మనకున్న వేస్ట్ ఎలా అయితే జనరేట్ అవుతుందో ఎఫిషియంట్ ప్రాసెస్ ద్వారా మనం వేస్ట్ని జనరేట్ చేసుకుంటూ ఎఫిషియంట్ రిసోర్స్ యూజ్, రిసోర్స్ని ఏవైతే వనరులు ఉన్నాయో సమర్థవంతంగా ఉపయోగించడం చాలా అవసరం. అదేవిధంగా రీసైక్లింగ్ని మనం ప్రమోట్ ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ సపోర్ట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్, ఆల్రెడీ మనం కొన్ని ప్రాంతాల్లో మనం ఉపయోగిస్తున్నాం, రైట్. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి. అదేవిధంగా ఎడ్యుకేట్ కన్జ్యూమర్స్, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని అవేర్ చేయాలి, రైట్, అవగాహన కల్పించాలి వీటికి సంబంధించి. ఇది ఒక సైకిల్గా మనం తీసుకోవచ్చు, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ ప్రొడక్షన్. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి మనకి 2021 or 24కి సంబంధించి రిలీజ్ అయ్యాయి, రైట్. వీటికి సంబంధించిన నిర్వహణలో మనకి చాలా ఇంపార్టెంట్, రైట్. సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ అర్జెంట్లీ, ఎస్టీజీ 13 గోల్గా మనం క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేసే విధంగా దీన్ని రూపుదిద్దుకున్నాం. ఇందులో మిటిగేషన్ స్ట్రాటజీస్ అనేవి ఇంపార్టెంట్, రైట్. అంటే ఆ క్లైమేట్ని చేంజ్ని మిటిగేట్ చేయడం, అండ్ అడాప్టేషన్ మెజర్స్, అంటే అన్అవాయిడబుల్ క్లైమేట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు మనం అడాప్ట్ అవ్వడం. పాలసీ ఇంప్లిమెంటేషన్, ఎన్ఫోర్స్ క్లైమేట్ రిలేటెడ్ లాస్ గ్లోబల్లీ, మనకి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని చట్టాలని మనం ఎన్ఫోర్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది పాలసీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి. ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, అంటే వాతావరణ మార్పులు మనకి ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఒక పక్క అర్బన్ హీట్ ఐలాండ్స్ కావచ్చు, లేదా కొన్ని అర్బన్ హీట్ వేవ్స్ కావచ్చు. ఇలాంటి వాటితో పాటు మనకి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. క్లైమేట్ స్టెబిలిటీ అనేది అచీవ్ చేయాలనే ఈ టార్గెట్ అనేది మనం పెట్టుకున్నాం, రైట్. సో దీనికి సంబంధించి చూసుకుంటే క్లైమేట్ చేంజ్ సంబంధించి మన ఇండియా తరపున మనం నెట్ జీరో టార్గెట్ సాధించాలి బై 2070 అనే టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాం, రైట్. సో అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎస్టీజీ 14గా చెప్పుకోబోయే ఈ 14th రూల్ ఏంటి? అచీవ్ సస్టైనబుల్ త్రూ మరైన్ కన్జర్వేషన్, అంటే సముద్ర పరిరక్షణ అనేది మనకి చాలా అవసరం. సముద్ర జీవులకు సంబంధించి కావచ్చు, లేదా ఓషన్స్ మేజర్గా, రైట్. మెరైన్ రిసోర్సెస్, అంటే సముద్ర వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మనం ఉపయోగించుకోవాలి. ఓషన్ మనకి కన్జర్వేషన్ కూడా, మనకి సముద్రాలకు సంబంధించి మనకి ఈ పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. వాటి పర్యావరణ వ్యవస్థని, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే మనకుంది. సో సస్టైనబుల్ ఎప్పుడవుతాయి? అది సస్టైనబుల్ యూజ్, అంటే మరైన్ రిసోర్సెస్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటే దీన్ని మనం సాధించగలం ఈజీగా, రైట్. సో అంటే మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు, ఇతరత్ర వ్యర్థాలు కావచ్చు, మనం సముద్రంలో జనరల్గా పడేస్తుంటాం. సో వాటిని అరికడితే ఆటోమేటిక్గా మనం ఈ మరైన్ రిసోర్సెస్ కావచ్చు, ఎకోసిస్టమ్ను కూడా మనం బాగు చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఎస్టీజీ 15 గోల్గా లైఫ్ ఆన్ ల్యాండ్గా, అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ని మనం ల్యాండ్లో ఉన్న లైఫ్ని మనం సమర్థవంతంగా మనం కాపాడే విధంగా, అంటే డీగ్రేడెడ్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అన్సస్టైనబుల్ అండ్ బయోడైవర్సిటీ, అంటే మన అస్థిరతమైన, రైట్, సుస్థిరత లేని జీవాలు ఏవైతే ఉన్నాయో, జీవ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకుంటూ ప్రొటెక్షన్ ఇవ్వాలి వాటికి, అంటే ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్స్లో వాటిని నిరోధించాలి, మనకి కాపాడాలి. అదేవిధంగా రీస్టోరేషన్, అంటే రికవరింగ్ డ్యామేజ్ ఎన్విరాన్మెంట్స్, అంటే మనకున్న ప్రమాదవశాత్తు కొన్ని పర్యావరణ వ్యవస్థలు కావచ్చు, పర్యావరణాలు కావచ్చు దెబ్బతినొచ్చు, వాటికి రికవరీ తీసుకురావాలి. అండ్ ఆల్సో ప్రమోషన్
ఎంకరేజింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, మనం ఏదైతే సుస్థిర అభివృద్ధి పరంగా మనకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రోత్సహించాలి. అండ్ ఆల్సో థ్రైవింగ్ ఎకోసిస్టమ్, సస్టైనబుల్ ల్యాండ్ అండ్ బయోడైవర్సిటీ, మనకున్న సుస్థిర భూమి అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని మనం కాపాడే విధంగా ఈ స్కీమ్ అయితే మనకు వర్తిస్తుంది. అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ స్కీమ్ మనం చూసుకుంటే ఈ మరైన్ కన్జర్వేషన్ రిలేటెడ్గా మనం ఇండియా ప్రతిష్టాత్మకంగా సురక్ష స్వచ్ఛ, ప్రత్యేకించి స్వచ్ఛ సురక్ష, స్వచ్ఛ సాగర్ అన్నమాట, రైట్, స్వచ్ఛ సాగర్ అండ్ సురక్ష సాగర్ అనే స్కీమ్ని మనం ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్నాం. అది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లైఫ్ ఆన్ ల్యాండ్కి సంబంధించి అచీవ్ చేసుకునే విధంగా కూడా మరైన్ ఎకోసిస్టమ్కి సంబంధించి కూడా మనం ఫోకస్ చేసాం, రైట్. సో నెక్స్ట్ మనకి ఎస్టీజీ ఫౌండేషన్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనకి ఎస్టీజీ 16 మనం ఏవైతే ఉందో ఇక్కడ 16th గోల్ ఫౌండేషన్స్ ఆఫ్ సస్టైనబుల్ సొసైటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే సుస్థిరమైన సమాజాలను మనం స్థాపించే విధంగా తీసుకుంటే పీస్ అనేది మనం మెయింటైన్ చేయాలి, జస్టిస్ ఏదైతే న్యాయం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బలమైన వ్యవస్థలు అవసరం, రైట్, అవి కూడా మనం ఫోకస్ చేస్తే ఇండియాలో ప్రతిష్టాత్మకంగా దీనికోసం లోక్పాల్ కావచ్చు, రైట్. సో వీటికి సంబంధించి మనం లేదా ఆర్టీఐ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి ఇలాంటివి మనం ఉపయోగించుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎస్టీజీ 16th గోల్ కూడా, రైట్. ఫైనల్ ఎస్టీజీ 17 ఫైనల్ గోల్ చూసుకుంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్యాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి, సుస్థిర అభివృద్ధికి సంబంధించి వాటిని బలోపేతం చేయడం. అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ మీన్స్ అదేవిధంగా రీవైటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అమలులో వాళ్ళు మనకి ఏవైతే ఉన్నాయో భాగస్వామ్యాలు వాటిని కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అండ్ ఆల్సో కోఆపరేషన్తో ముందుకు తీసుకెళ్ళడం అవసరం. ఈ విధంగా మనం ఇండియాకి సంబంధించి మనం వ్యాక్సిన్ సంబంధించి కూడా ఇండియా వ్యాక్సిన్ మైత్రి అనేది కూడా ఇండియాకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా మనం తీసుకెళ్తున్నాం, రైట్. సో ఇలాంటి వివిధ పథకాలతో మన ఉన్న ఎస్టీజీ 17 గోల్స్ని భారతదేశం తరపున మనం ముందుకు తీసుకెళ్తున్నాం. సో అయితే ఇక్కడ ఈ ఎస్టీజీ గోల్స్ని హోలిస్టికల్గా మనం అర్థం చేసుకున్నాం. బట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏ విధంగా అంటే కొన్ని థీమ్స్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్టీ రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి, హంగర్ రిలేటెడ్గా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, వాటర్, ఎనర్జీ, జాబ్స్, రైట్. సో అదేవిధంగా క్లైమేట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్. సో అంటే ఇక్కడ అన్ని విభాగాలు థీమ్స్ బేస్డ్గా కూడా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మనకి కేటగిరీస్ వైజ్గా చూసుకుంటే అంటే పీపుల్, ప్రజలకు సంబంధించి 1 నుంచి 6 వరకు అన్ని గోల్స్ ప్రజలకు సంబంధించి ఉన్నాయి. ప్లానెట్కి సంబంధించి అంటే గ్రహాలకు సంబంధించి చూసుకుంటే 12 నుంచి 15, అంటే గ్రహాలంటే ఇక్కడ మన భూగ్రహమే తీసుకుంటున్నాం, ఎర్త్ అనేది ప్లానెట్కి సంబంధించి. అదేవిధంగా ప్రాస్పెరిటీకి సంబంధించి మనం చూసుకుంటే 7 to 11 అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అదేవిధంగా పీస్, ప్రత్యేకించి పీస్ గురించి మనం జస్టిస్ లాంటి వాటి గురించి మనం చూసుకుంటే 16th గోల్ ఒక్కటే ఉంది. అదేవిధంగా పార్ట్నర్షిప్, భాగస్వామ్యం కూడా ఒక ఎస్టీజీ 17. ఇలా ఈ విధంగా కేటగిరీస్ రూపంలో కూడా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, థీమ్స్ వైజ్ కాకుండా, రైట్. అదేవిధంగా రియల్ లైఫ్ యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్, కమ్యూనిటీ ఇనిషియేటివ్స్, మనం ఏవైతే చూసామో ప్రతి స్కీమ్, ప్రతి ఒక్క గోల్కి మనం ఒక డిఫరెంట్ పర్టికులర్ స్కీమ్ అయితే మన భారతదేశం తరపున అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా చూసాం, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్ సంబంధించి మనం చూసాం. ఎస్టీజీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫుల్గా కంప్లీట్గా మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా మనం క్విక్ రివిజన్ అయితే చేసుకున్నాం, రైట్. సో వీటిని రివైజ్ చేయండి, జస్ట్ రివైజ్ చేస్తూ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి ఏవైతే MCQs వస్తాయో అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.